శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాగర్తావివ సంప్రక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అక్షయ తృతీయ ముందుగా మనకు ప్రతి మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతి మాసాలలో మనకు ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటి మాసాలు శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసం. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనకు శ్రావణ మాసంలో పూజలకు ప్రత్యేకం. శ్రావణ మాసంలో అభిషేకాలు చేస్తాం శివుడికి, అలాగే వరలక్ష్మి వ్రతాలు చేస్తాం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తాం. ఇలా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజాధికములు చేస్తూ ఉంటాం. తర్వాత మనకు వచ్చేటటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపానికి ప్రత్యేకం. అన్ని రకాల దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం. కొంతమంది రాహుకాల దీపాలని, అలాగే కొంతమంది బెల్లము పైన దీపం వెలిగిస్తామని, ఉసిరి చెట్టు దగ్గర దీపము, తులసి చెట్టు దగ్గర దీపము, అలాగే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపము, ఇలా అనేక రకాలైనటువంటి దీపారాధనలు చేస్తారు. కాబట్టి కార్తీక మాసము దీపారాధనకు ప్రత్యేకం. తర్వాత వచ్చేటటువంటిది మాఘమాసం. మాఘమాసం వచ్చేసి మనకు స్నానానికి ప్రత్యేకం. మాఘ స్నానాలని సూర్యోదయ పూర్వమే స్నానాలు చేసి ఆ యొక్క మాఘ స్నానాలన్నీ కూడా నదీ స్నానమని, సముద్ర స్నానమని ప్రత్యేకంగా స్నానాలకు ప్రత్యేకంగా ఆ యొక్క మాఘ స్నానం అని చెప్తున్నాం. తర్వాత వచ్చేటటువంటిది ఈ యొక్క వైశాఖ మాసం. వైశాఖ మాసము దేనికి ప్రత్యేకం అంటే దాన ధర్మాలకు ప్రత్యేకం. అందులో అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనకు అందరికీ తెలిసినటువంటిది ఏంటి అంటే కొనుగోలు చేస్తాం. అంటే బంగారాన్ని కొనుగోలు చేయాలనేది అందరికీ తెలిసినటువంటిది, వాడుకలో ఉన్నటువంటిది. కానీ అంతకంటే ప్రత్యేకమైనటువంటిది మనకు దాన ధర్మాలు చేయడం. కాబట్టి దాన ధర్మాలు చేసేటటువంటి మాసంగా ఈ యొక్క వైశాఖ మాసాన్ని దాన ధర్మాలకు ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో మనకు అక్షయ తృతీయ నుంచి మొదలవుతాయి. స్వామి, అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తృతీయ మనకు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అక్షయ తృతీయను అక్షయ తదియ అని, అక్షయ తృతీయ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అక్షయ తృతీయ ప్రత్యేకంగా చేసుకోవడానికి గల కారణం, అక్షయ తృతీయ అనేది మనకు పండగ దినాలు అని అంటే మనం ఏమంటాము, దసరా, దీపావళి, ఉగాది ఇవన్నీ కూడా పండగ దినాలు అని చెప్పుకుంటాం. కానీ పర్వదినాలు అంటే పర్వదినాలలో ప్రత్యేకంగా పూజాధికములు చేసుకుంటాం. ఆ దినాన్ని పర్వదినంగా చెప్పుకుంటాము. ఈ దాంట్లో మనము అక్షయ తృతీయ మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. పర్వదినంగా అక్షయ తృతీయ రోజు చేసుకుంటాం. ఈ అక్షయ తృతీయ అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా విశేషమైన ఫలితాలు కలిగినటువంటిది ఈ యొక్క అక్షయ తృతీయ. ఈరోజు చేసేటటువంటి పూజ కానీ, దానము కానీ, ధర్మము కానీ, జపము కానీ, హోమము కానీ, తర్పణము కానీ, పిండ ప్రదానము కానీ, ఇవి ఏవి చేసినా ఒక్కటికి 100 రెట్ల పుణ్యము లభించేటటువంటి తిథి ఏదైనా ఉన్నది అంటే అది అక్షయ తృతీయ. అందుకనే ఈ యొక్క అక్షయ తృతీయను చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అక్షయ తృతీయ ఈ ఏడాది ఏ సమయం నుంచి చేసుకోవాలి? మనకు అక్షయ తృతీయ ఈ యొక్క మాసంలో వైశాఖ మాస తృతీయ ఏదైతే ఉందో ఈ 2026 మనకు ఏప్రిల్ 19వ తేదీన పొద్దున 10:30 వచ్చి తర్వాత రోజు 20వ తేదీన 7:30 వరకు ఈ యొక్క అక్షయ తృతీయ ఉంది. అయితే మరి మనం ఏ తిథినైనా సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని మనం పాటించాలి. మరి అటువంటప్పుడు మనకు సూర్యోదయానికి ఉంది 20వ తేదీ. 20వ తేదీని ఈ యొక్క అక్షయ తృతీయను దాన ధర్మాలు, పూజలు అవన్నీ కూడా అదే రోజు చేసుకోవాలి. కానీ ప్రత్యేకంగా కొంతమంది పిండ ప్రదానాలు చేస్తారు. పిండ ప్రదానాలు ఎప్పుడైతే చేస్తారో వారు మధ్యాహ్న కాలాన్ని తీసుకొని చేస్తారు. మధ్యాహ్నంలో ఉన్న ఆ తిథిని తీసుకొని చేస్తారు. అలాంటప్పుడు అలా పిండ ప్రదానాలు చేసే వాళ్ళందరూ కూడా 19వ తేదీ మధ్యాహ్నం చేసుకోవాలి. అలా కాకుండా అక్షయ తృతీయ వ్రతాన్ని చేసేవారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయం ప్రదోషాకాలంలో ఆ యొక్క అక్షయ తృతీయ యొక్క వ్రతాన్ని చేస్తారు. అలా వ్రతాన్ని చేసేవారు కూడా 19వ తేదీన చేసుకోవాలి. కానీ దాన ధర్మాలు, పూజలు, ఇంకా ఏదైనా హోమాలు, యజ్ఞాలు, ప్రారంభోత్సవాలు
మన చేసినటువంటి సంకల్పాలు విజయం కావడానికి ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా 20వ తేదీనే చేయాలి. కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయను 20వ తేదీ పాటించి తగిన పుణ్య ఫలితాన్ని పొందాలి. అక్షయ తృతీయ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి? అక్షయ తృతీయ రోజు మనకు అలాగే అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధించాలనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించాలి అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి కంటే ముందు నారాయణుణ్ణి పూజించాలి, విష్ణుమూర్తిని పూజించాలి. ఎందుకంటే ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధన చందనముతో పూజించాలి, అలాగే అక్షంతలతో పూజించాలి. మిగతా ఏ రోజులోనైనా ఆ స్వామివారికి అక్షంతలతో చేసినా చేయకున్నా ఈ అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేకంగా అక్షంతలతో పూజిస్తే ఆ స్వామివారు విశేషమైన ఫలితాన్ని ఇస్తారంట. ఆ రోజు చేసినటువంటి ఆ అక్షంతలను స్వామివారికి అష్టోత్తరములతో కానీ, సహస్రనామాలతో కానీ, లేదా విష్ణు సహస్రనామంతో కానీ ఎవరైనా ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేసిన ఆ అక్షంతలను తీసుకొని ఎర్రని వస్త్రంలో కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి బీర్వాలో పెట్టుకుంటే వారికి అక్షయమైన ఫలితము లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఆ విష్ణుమూర్తిని అలాగే వారితో పాటు లక్ష్మీ కుబేరుల ఆరాధన కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కుబేరుడు నవనిధులకు అధిపతి అయి ఆ రోజే ఆయనకు పట్టాభిషేకం జరిగినదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయనను ఆ రోజు లక్ష్మీ కుబేరులను ఆరాధన చేసుకోవడం కూడా చాలా ప్రత్యేకము. వారితో పాటు ప్రత్యేకంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని, వారి కులదైవాన్ని ఆ రోజు ఆరాధించిన, పూజించిన, జపించిన వారందరికీ కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. అలాగే లక్ష్మీ కుబేరుల ఆరాధన చేయాలనగానే కుబేరుని ఎలా ఆరాధించాలనే సందేహం రావచ్చు. వారు ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం లభిస్తుంది. ఆ చిత్రపటాన్ని తెచ్చుకొని వారు పూజించినా సరిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా నారాయణుని విగ్రహాన్ని, విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజించాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి. వారితో పాటు మా దగ్గర లక్ష్మీ కుబేరుల పటం ఉంది అంటే అక్కడ ఆ పటానికి కూడా పూజ చేసుకోవచ్చు, సరిపోతుంది. లేదంటే లక్ష్మీనారాయణులకు చేసినా చాలు. ఈరోజు ఏ కార్యక్రమాలు చేయాలి? అక్షయ తృతీయ మనకు వైశాఖ శుద్ధ ఏదైతే తదియ ఉందో దాన్ని అక్షయ తృతీయగా చేసుకుంటాము. ఆ అక్షయ తృతీయ అక్షయము అంటే క్షయము కానటువంటిది. మనము చేసేటటువంటిది ఏదైనా కానీ దానము, ధర్మము, పూజ, జపము, హోమము, తర్పణము ఇవన్నీ కూడా మనము చేసినవన్నీ కూడా అక్షయము కానటువంటివి. కాబట్టి అలాంటి పనులన్నీ కూడా చేయాలి. అంటే ప్రత్యేకంగా మనము ఒకరికి ఏదైనా దానం చేశాం, ఆ దాన ఫలం ఏదైతే ఉందో 1కి 100 రెట్లు లభిస్తుంది. అలాగే ఒక పూజ చేశాం, ఏ పూజ చేసినా ఆ పూజా ఫలితం అనేది 1కి 100 రెట్ల ఫలితం లభిస్తుంది. అలాగే ఏ పని మనము ఆ రోజు చేస్తామో అది మనకు తిరిగి 100 రెట్ల ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఈ యొక్క అక్షయ తృతీయ. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా వారు తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ కూడా ముందు రోజు వరకే వదిలేసి ఆ రోజు ధర్మ పాలన చేస్తాను, ధర్మ రక్షణ చేస్తాను, ధర్మంగా నేను ఇప్పటి నుంచి ఉంటాను అనే సంకల్పాన్ని చేసి ఆ రోజు నుండి వారు కొంతమంది ఎన్నో రోజులుగా దేవాలయానికి వెళ్ళని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు దాన ధర్మాలు చేయని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు పితృదేవతలను మనసులో తలుచుకొని వారు ఉంటారు, ఎన్నో రోజులుగా వారు ఏదైనా కార్యము చేస్తానని చెయ్యలేని వారు ఉంటారు. వారందరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆ పనిని ప్రారంభిస్తే వారికి అన్ని శుభాలు చేకూరుతాయి. మనకు ఇదే విషయంగా ప్రత్యేకంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒరిస్సా పూరి జగన్నాథ్లో మనకు రథయాత్ర చాలా ప్రత్యేకం. మరి ఆ రథయాత్రకు కావాల్సినటువంటి రథాలను తిథి, వారము, నక్షత్రముతో సంబంధం లేకుండా ఈ యొక్క అక్షయ తృతీయ నాడే ప్రారంభిస్తారు. ఆ యొక్క రథాలను తయారు చేయడం ఈరోజే ప్రారంభించి ఆ యొక్క స్వామివారికి 42 రోజుల పాటు చందనోత్సవం అని చేస్తారు. అది మీరు ఉదాహరణగా తీసుకోండి. మరి అంతటి పెద్ద క్షేత్రమైనటువంటి పూరి జగన్నాథ్లోనే వారు కావాల్సి వస్తే వారి దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానంతో, అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అక్కడ ఉన్నటువంటి మేధావులతో మంచి ముహూర్తాన్ని తీసుకొని చేయొచ్చు. కానీ అక్షయ తృతీయ తిథివార నక్షత్రంతో సంబంధం లేకుండా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. కాబట్టి మనము కూడా ఎవరైనా
ఏదైనా కార్యక్రమం చేయాలని తలపెట్టి కావట్లేదు అంటే ఈరోజు చేస్తే ఆ కార్యక్రమం తొందరగా సఫలమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయను వినియోగించుకొని ప్రతి పనిని వారు చేసుకోవాలని తలుచుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నపరచుకోవాలని తెలియజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులేంటి? మనకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది అక్షయ తృతీయ రోజు ఏం చేయాలని. అక్షయ తృతీయ రోజు చెయ్యకూడని పనులు కూడా మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఒకరిని నిందించకూడదు. ఒకరిని ఏదైనా మాట్లాడినప్పుడు వారిని తప్పుగా మాట్లాడకూడదు. అలాగే ఒకరితో గొడవ పడకూడదు. మనము చేసేటటువంటి పనిలో ధర్మ పాలన అయి ఉండే విధంగా ఉండాలి. అధర్మానికి సంబంధించినది ఏది కూడా చేయొద్దు. అలాగే అధర్మానికి సంబంధించింది ఏదైనా చేసినా, ఎవరితోనైనా గొడవ పడినా అది 100 రెట్లు ఫలితం అనంటే 1కి 100 మాటలు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పని చేసుకోకుండా ధర్మపారంగా ఉండే విధంగా చూసుకోండి. కాబట్టి అధర్మానికి సంబంధించిన ఏవి కూడా ఆ రోజు చేయకూడదు. మాంసాహారాలు స్వీకరించకూడదు. అలాగే మత్తు పదార్థాలు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడా పాటించి శుద్ధ మనస్కులై వారు ఆ రోజు దైవ ధ్యానము చేసుకున్న, జపము చేసుకున్న విశేష ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? అక్షయ తృతీయ రోజు మనము చేసేటటువంటి దానం ఏదైనా అది 100 రెట్లు ఫలితం లభిస్తుంది అని చెప్పుకున్నాం. మరి ఆ దానం ఏం చేయాలి? అలాంటిది మనము అక్షయ తృతీయ అనేది ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసం అంటే ఎండలు బాగా కాస్తాయి. మరి ఎండలు కాసినప్పుడు మొట్టమొదట మనకు కావాల్సింది ఏంది? నీరు కావాలి. అలాంటి నీరు చల్లని ఒక కుండ తీసుకొని అది బాగా కడిగేసి దాంట్లో నీళ్లను నింపి ఆ నీళ్ళ కుండలో కొద్దిగంత యాలకులు, లవంగాలు, అలాగే పచ్చకర్పూరం వేసి ఆ కుండను దానంగా ఇవ్వాలి. ఉదకుంభ దానము అక్షయ తృతీయ రోజు చేస్తే వారికి ఎటువంటి సమయంలోనైనా నీటి కొరత రాకుండా ఉంటుందంట. అలాగే పితృదేవతలకు ఆ యొక్క నీరు చేరుతుందంట. వారి అనుగ్రహము వారికి లభిస్తుందంట. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా విసనకర్ర, పూర్వంలోనైతే విసనకర్రలు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు విసనకర్రలు ఉపయోగపడట్లేదు. కాబట్టి విసనకర్రలకు బదులుగా ముఖ్యంగా ఛత్రి మరియు చెప్పులు, పాదరక్షలు, గొడుగు ఇవి దానము చేయొచ్చు. ఎందుకంటే ఎండలు బాగా కాస్తుంటాయి కాబట్టి బయట నడవాలంటే పాదరక్షలు అవసరం. కాబట్టి పాదరక్షలు, అలాగే ఎండలో తిరగడానికి గొడుగు ఇవి ప్రత్యేకంగా ఇవ్వాలి. అలాగే ఫలదానము చాలా విశేష ఫలితం లభిస్తుంది. అందులో అమృతఫలం అంటే మనకు ఆ యొక్క మామిడి పండును ఎన్ని రకాలుగా చెప్పారంటే అమృత ఫలము అని, అలాగే ఆ ఫలాన్ని సంతాన ఫలము అని, అలాగే దాన్ని ప్రత్యేకంగా ఇచ్ఛాఫలము అంటే ఏదైనా మనము మనసులో కోరుకొని ఆ ఫలాన్ని దానము చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితము శీఘ్రంగా లభిస్తుందంట. కాబట్టి ఆ ఫలదానము ప్రత్యేకంగా అమృత ఫలదానము చేయాలి. ఇవి ప్రత్యేకంగా చేస్తూ వాటితో పాటు పితృదేవతలకు అనుగ్రహం పొందడానికి ఒక బ్రాహ్మణునికి విశేషంగా సాహిత్యము స్వయం పాక దానం చేయాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా తినే విధంగా స్వయం పాక దానం చేసే ఇంకా విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ రోజు ఇవన్నీ కూడా చేసుకొని విశేషంగా ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొంది పుణ్య ఫలితాన్ని పొందాలని తెలియజేస్తాం. ఈరోజు పూజ చేయలేని ఆడవాళ్ళు ఏం చేయాలి? అయితే మనకు అక్షయ తృతీయ సమయంలో స్త్రీలు కొంతమంది ఆ సమయంలో పూజ చేయలేని వాళ్ళు ఉంటే వారి ఇంట్లో వారి యజమాని, వారి భర్త కానీ, వారి సంతానంగా ఉన్నటువంటి వారి పిల్లలు కానీ ఆ యొక్క పూజను నిర్వర్తించవచ్చు. వారి ఇంట్లో పూజ, దానము, ధర్మము అవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఆ స్త్రీలు ఏం చేయాలంటే వారు దైవనామ స్మరణ చేయాలి. కలో నామస్మరణవు. కాబట్టి కలియుగంలో ఏ దాన ధర్మాలు చేసినా కానీ వాటికంటే ప్రత్యేకమైనటు ఫలితము నామస్మరణ చేస్తే లభిస్తుందంట. కాబట్టి ఆ రోజు వారు ప్రత్యేకంగా నారాయణ నామస్మరణ చేసుకుంటే మంచిది. లేదా కూర్చున్న చోటనే విష్ణునామస్మరణతో పాటు విష్ణు సహస్రనామావళి పారాయణం కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. అక్షయ తృతీయ దక్షిణాది పండుగ కాదు అంటారు, ఉత్తరాది వాళ్ళదా ఇది? అక్షయ తృతీయ ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేసుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి
నార్త్ సౌత్ అనేటటువంటిది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అక్షయ తృతీయ ప్రత్యేకం. ఎలా అంటే మనకు భారతదేశంలో 4 మూలలు 4 దేవాలయాల గురించి చెప్పుకుందాం. పూర్తిగా ప్రథమంగా మనకు కేదార్నాథ్, బద్రీనాథ్. ఆ యొక్క కేదార్నాథ్, బద్రీనాథ్ 2 దేవాలయాలు కూడా అక్షయ తృతీయ రోజే తలుపులు తెరిచి పూజాధికములు ప్రారంభం అవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, విశేషంగా ఆ రోజు 6 నెలల పాటు దేవాలయం మూసుకొని ఉంటుంది. మూసిన తలుపులు ఆ రోజు తెరిచి ఆ దేవతల ఆరాధన చేసి, అందులో ప్రత్యేకంగా ఆ బద్రీనాథుని యొక్క చందనోత్సవం అని చేస్తారు. ఆ స్వామివారికి చందన లేపనం చేసి ఆ రోజు ఆరాధన చేయడం జరుగుతుంది. అంటే అక్కడ నార్త్ వాళ్ళందరికీ కూడా అది చాలా ప్రత్యేకమైన ఉంటుంది. ఎందుకంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నిటినీ కూడా చోటా ధామ్ అంటే చార్ధామ్ యాత్ర, చోటా చార్ధామ్ యాత్ర అని చెప్పి చేయడం జరుగుతుంది. మరి ఎంత ప్రత్యేకం చూడండి. మనము ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో తెలియదు. మరి ఆ రోజు అక్షయ తృతీయ రోజు విష్ణునామస్మరణ, ఆ రోజు శివనామస్మరణ చాలా విశేషంగా ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు తలుపులు తెలుసుకునే సమయంలో మనము పూర్వము ఇంతకుముందు మనము చూసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీడియా ద్వారా మనము ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్లో చూస్తూ ఉంటారు. ఆ దేవతల ఆరాధన, ఆ నామస్మరణ చేసుకుంటే చాలా విశేష ఫలితం లభిస్తుంది. తర్వాత మనకు ఒడిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రత్యేకంగా జరుగుతుంది. అక్షయ తృతీయ రోజే ఆ రథాలకు సంబంధించినటువంటి పనులను ప్రారంభం చేసి ఆ రథాల తయారీని చేయడము ఈ అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. అలాగే 42 రోజుల పాటు ఆ స్వామివారికి చందనోత్సవం అని చెప్పేసి పూజా కార్యక్రమం చేస్తారు. అది కూడా చాలా ప్రత్యేకం. తర్వాత మనకు సింహాచలంలోని అప్పన్న స్వామి, ఆ స్వామివారికి ఎప్పటికీ చందనంతో లింగాకారంలో కనిపిస్తారు. కానీ ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అతనిని నిజ స్వరూప దర్శనము భాగ్యం మనకు కలుగుతుంది. ఆ రోజు ఆ చందనాన్ని మనకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత మరలా చందనోత్సవం చేసి ఆ స్వామివారిని దివ్యమంగళ దర్శనము చేయడం జరుగుతుంది. అది కూడా మనకు చాలా ప్రత్యేకం. అలాగే శ్రీకృష్ణుడు, మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు తన మిత్రుడైనటువంటి కుచేలుడిని కలిసినటువంటి రోజు కూడా ఈ రోజే అని చెప్పడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజే ఆ యొక్క తన మిత్రుడు కుచేలుడు వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని కలిసి తాను దాచి ఉంచినటువంటి అటుకులను తీసి ఆ స్వామివారికి ఇచ్చి సమర్పిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ దాన్ని అమృతంగా భావించి స్వీకరించాడు. తన మిత్రుడిని తాను హత్తుకొని చాలా సంతోషపడ్డాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకోవాలంటే మనకు ఆ రోజు పరశురామ జయంతిగా చెప్పుకుంటాం. అలాగే అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ద్రౌపదికి అక్షయ పాత్ర లభించిన రోజు, అనగా పాండవులు వనవాసంలో ఉన్నన్ని రోజులు ఆ అక్షయ పాత్ర ద్వారానే వచ్చినటువంటి మునులు ఋషులకు అందరికీ కూడా వారికి భోజనార్థమై సౌకర్యం చేసినటువంటి పాత్ర అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర లభించినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయనే. ఆ ద్రౌపది తాను భోజనము చెయ్యనంత వరకు కూడా అక్షయ పాత్ర ద్వారా వారికి భోజన పదార్థాలు లభించేవి. తాను ఎప్పుడైతే ద్రౌపది తాను భోజనం చేస్తుందో తర్వాత ఆ యొక్క అక్షయ పాత్ర నుంచి ఆ యొక్క భోజనం అనేది రావడం ఆగిపోయేది. కాబట్టి అప్పటి వరకు కూడా అక్షయ పాత్ర, వారు వనవాసంలో ఉన్నన్ని రోజులు కూడా అక్షయ పాత్ర ద్వారా మునులు ఋషులకు అందరికీ కూడా వారు భోజన వ్యవస్థ చేసినటువంటిది. ద్రౌపదికి అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ అని చెప్పుకుంటాం. అలాగే ఇంకా కూడా మనకు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతంలో విశ్వగురువుగా చెప్పుకునేటటువంటి బసవేశ్వరుని జయంతిగా అక్షయ తృతీయ రోజే జరుపుకుంటారు. వారందరూ కూడా ఆ బసవేశ్వరుణ్ణి ప్రత్యేకంగా విశ్వగురువు, తాను తందియే నీయు తాయే నేను బంధు నేను బడగ నేను నీ ఇల్లదుర మత్తారు ఇల్ల దేవరా అన్ని కూడల సంగమేశ్వర అని తాను 64 లక్షల వచన సాహిత్యాలను ఆయన రచించారు. అందులో నుంచి 64 లక్షలలో నుంచి వాడుక భాషలో రాసినవే ఎక్కువ. వాటన్నిటినీ కూడా మనకు మానవులు ధర్మాన్ని పాటించడానికి, ధర్మ రక్షణ చేయడానికి మానవులందరూ కూడా కుల, మత, వర్ణ, లింగ భేదము లేకుండా అందరూ కూడా ఒకటే అని తాను అందరికీ కూడా తెలియజేశారు. అలాగే తాను బ్రాహ్మణత్వంలో ఉన్న తాను
లింగధారి అయి అందరికీ లింగధారణ చేసి ప్రతి ఒక్కరూ కూడా తన చేతిలో లింగాన్ని ఇష్టలింగముగా పెట్టుకొని స్వామివారిని పూజించే విధంగా బసవేశ్వరుడు తాను లింగధారణ చేసి అందరికీ కూడా కుల మత వర్ణ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా లింగధారణ చేసి అందరూ కూడా వారు నిత్యము ఇష్టలింగ పూజ చేసుకున్న తర్వాతే మిగతా వారి కాయకమే కైలాసము. అంటే ఎవరైతే కష్టంగా వారు పని చేసుకుంటారో వారికి కైలాసము లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాచరణ పాటించాలనే విధంగా ఆయన అప్పట్లోనే స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా అనుభవ మంటపం అని ఏర్పాటు చేసి ఆ యొక్క అనుభవ మంటపంలో స్త్రీలకు కూడా పట్టం కట్టి ఇప్పటి పార్లమెంటు ఏదైతుందో అప్పటిలో అనుభవ మంటపంగా వారు దాని ఆధారంగానే తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందమ్మా. అలాంటి బసవేశ్వరుణ్ణి విశ్వగురువుగా అందరూ కూడా ఆ రోజు స్మరించుకోదగ్గటువంటి రోజు అక్షయ తృతీయ అని చెప్పడం జరుగుతుంది. ఇలాగే ఇంకా చాలా విషయాలు అక్షయ తృతీయ రోజు ఉన్నాయి. వాటన్నిటినీ మనము తెలుసుకొని వాటన్నిటినీ పాటించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క అక్షయ తృతీయ అనేది నార్త్ సౌత్ అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కుల మత వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోదగ్గటువంటిది ఈ యొక్క అక్షయ తృతీయ. ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ప్రతి విశేషమైనటువంటివన్నీ కూడా తెలుసుకొని వారు పూజ కానీ దానము కానీ ధర్మము కానీ వారు చేసుకున్నవన్నీ కూడా అక్షయంగా నిలిచిపోతాయని చెప్పడం జరుగుతుంది. అక్షయ తృతీయకి బంగారం కొనాల్సిందేనా? ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ అనగానే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఎన్ని దేవాలయాలలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నీ తెలియజేశాం. వాటన్నిటినీ వదిలేసి బంగారం వెనకబడతారు. బంగారం కొనాలి, బంగారంనే మనము తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి, అప్పులు చేసైనా కానీ సరే బంగారం ఆ రోజు 1 గ్రామ్ ఎందుకు కాదు కొనాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నవారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారాన్ని కొంటారో వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారము కొనడం కాదు, బంగారము దానము చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేస్తేనంట వారికి గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం, కాశీలో వారు నివసించినటువంటి పుణ్య ఫలితము లభిస్తుందంట. కాబట్టి ఆ రోజు బంగారాన్ని దానం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే బంగారము కొనాలి అనుకుంటున్నారో వారికి ఇంకో విషయం ఏంటంటే బంగారములో కలిపురుషుడు ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. మరి కలిపురుషుడు ఏ బంగారంలో ఉంటారంటే మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న ప్రతి బంగారంలో కలిపురుషుడు ఉండడమ్మా. కానీ ఎవరైతే అధర్మంగా సంపాదించిన ధనముతో బంగారాన్ని కొంటారో వారి దాంట్లో ఖచ్చితంగా కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి అలాంటి అధర్మంగా తెచ్చినటువంటి ధనముతో కొన్న బంగారం ఏదైతే ఉందో అది దానము చేయాలి. ధర్మంగా తెచ్చుకున్నటువంటి ధనము ఏదైతే బంగారం ఉందో దాన్ని ఆ రోజు పూజించుకోవాలి. కాబట్టి ఎవరైనా కానీ సరే బంగారము కొనుగోలు చేయాలన్న వాళ్ళందరూ కూడా అక్షయ తృతీయనే ప్రత్యేకంగా అనిపించి వారు అప్పులు చేసి మరి బంగారాన్ని కొంటారు. అలాంటిది చేయకూడదమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. అలాగే మనకు ఏ బంగారాన్ని అయితే మనము ధర్మంగా కొంటామో అది మనకు క్షిరస్థాయిగా నిలిచిపోతుంది, అక్షయముగా ఉంటుంది. అధర్మంగా కొన్నది ఏదైతే ఉందో తొందరగా మన నుంచి విడిపోయి ఆ యొక్క అక్షయ ఫలితము లేకుండా చేస్తుంది. కాబట్టి ధర్మంగా చేసినటువంటి దాన్ని మనము కొనుగోలు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు ఎవరైనా కానీ సరే తాను మరణించిన తర్వాత ఆ యొక్క బంగారం వెంబడొస్తుందా అంటే లేదు. మరి ఏం వెంబడొస్తుంది అంటే పుణ్యము వెంబడొస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఆ యొక్క మనకు పూర్వంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే రోజు తన పక్కనే ఉన్నటువంటి దేవాలయంలో ప్రవచనాలు జరుగుతూ ఉంటే వాటిని వింటూ ఉండేవాడు. అలా వింటూ 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 ఒక గురువుగారు చెప్పారు, అక్షయ తృతీయ రోజు దాన ధర్మం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది, అలాగే 1కి 100 రెట్లు పుణ్యము లభిస్తుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆ యొక్క వైశ్యుడు ఏం చేస్తాడంటే అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి అదే అక్షయ తృతీయ రోజు తాను తన దగ్గర ఉన్నటువంటి ధనము కానీ తినే పదార్థాలు కానీ వాటన్నిటిని దానం చేయడం ప్రారంభించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు తాను దాన ధర్మాలు చేసి
తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా పోతుంది, వారు తినడానికే కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో కూడా తాను విడవకుండా తన దగ్గర ఉన్నటువంటి అన్నంలో కొద్దిగా వేరే వారికి పెట్టి తర్వాత తాను భుజించేవాడు. అలాంటి వైశ్యుడు తాను మరణించిన పిమ్మట మరలా తాను జన్మనెత్తి ఒక రాజుగా జన్మిస్తాడు. ఆ రాజుగా జన్మించడం చూడండి, అక్షయ తృతీయ రోజు దానం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల తాను రాజుగా జన్మించాడు. అలా రాజుగా జన్మించడమే కాదు, ఎవరైనా మరణించారంటే వారి పూర్వావాసాలన్నీ పోతాయి, ఏవి కూడా గుర్తుకుండవు. కానీ అక్షయ తృతీయ రోజు తాను చేసినటువంటి దాన ధర్మాలను తాను అలాగే గుర్తుండి మరలా ఆ రాజుగా మారిన తర్వాత కూడా తాను దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు. కానీ అప్పుడు ప్రత్యేకంగా చూడండి, అప్పుడు దానము చేస్తే తన దగ్గర ఉన్నదంతా కూడా పోయింది. కానీ ఇప్పుడు చేసినటువంటి దానము 100 రెట్లుగా ఫలితంగా తన ధనాగారం అంతా కూడా నిండుతూ వస్తుందంట. తాను ఎంత దానం చేస్తే అంతకు 100 రెట్ల ఫలితంగా తనకు లభిస్తూ ఉందంట. కాబట్టి ఎవరైనా అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ తాను ఎవరు కూడా బంగారాన్ని తీసుకొని ఆ బంగారం ద్వారా మనము వెళ్ళేటప్పుడు అది తీసుకుపోయేది కాదు. కానీ పుణ్యమైతే వారికి ఎప్పటికీ వారికి కూడా ఉండి వారికే కాదు వారి పితృదేవతల ఆశీర్వాదం కూడా వారికి లభిస్తుంది అని చెప్పొచ్చు. ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి? బంగారము కొనుక్కోలేని వాళ్ళు ఇంకా ఏదైనా కొనుగోలు చేయాలి అంటే వారు ప్రత్యేకంగా బంగారంగా పిలువబడేటటువంటి 2 వస్తువులు ఉన్నాయమ్మా. అవి ఏంటంటే, ఒకటి బెల్లంని కూడా బంగారం అని చెప్తాం. మనకు సమ్మక్క సారక్క జాతర చేస్తాం కదా, ఆ జాతరలో ఆ బెల్లాన్ని మనం బంగారంగా తూచి ఆ అమ్మవారికి సమర్పిస్తాం. ఆ యొక్క బంగారం అంటే ఆ బెల్లాన్ని కొనుగోలు చేయొచ్చు. అలాగే వాటితో పాటు మనము పసుపును కూడా బంగారము అని అంటాం. మన ఇక్కడే ప్రత్యేకంగా కొమరవెల్లి క్షేత్రంలో మనకు బంగారంగా బండారిగా ఆ పసుపును ఇస్తారు. ఆ పసుపుని మనము నుదుటన పెట్టుకుంటారు. అటువంటి పసుపు కూడా బంగారంగా చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా మనము కొనుగోలు చేయొచ్చు. కాబట్టి అలా బంగారమే కొనాలి అనే వారు కొనలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి కూడా కొనుక్కోవచ్చు. అది కూడా ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. లేదా వాటిని కొని దానము చేసిన విశేషమైన ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? మనకు అక్షయ తృతీయ రోజు మనం చెప్పుకున్నాము, దానము ధర్మము చాలా ప్రత్యేకం. పూజించిన పూజకు 100 రెట్లు ఫలితం లభిస్తుంది. దానము చేసిన విశేష ఫలితం లభిస్తుంది. అందులో మనం చెప్పుకున్నటువంటిది ఉదకుంభ దానము, అంటే నీళ్ళ కుండను దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని చెప్పుకున్నాం. అందులో ఇంకా చాలా విశేషమైనటువంటిది ఏమిటంటే గోవును పూజించడము. అక్షయ తృతీయ రోజు గోవును పూజించిన, ఆ గోవుకి చల్లని నీళ్లను పెట్టిన అందరికీ కూడా ఆ యొక్క సదవకాశముగా చెప్పవచ్చు. ఎండాకాలంలో ఆవులకు తినడానికి పదార్థాలు ఎంతోమంది పెడతారు, కానీ తాగడానికి నీళ్లు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడైనా ఉండేటటువంటి నీరు తాగుదామన్నా కానీ ఈ ఎండాకాలంలో ఎండిపోయి కాలువలు నీరు అనేది దొరకడం చాలా కష్టమవుతుంది. మనకు అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా ఒక తొట్టిని ఇంటి ముందు పెట్టి ఆవులు నీరు తాగడానికి వ్యవస్థ ఏర్పాటు చేయండి. అది మీరు ప్రారంభించండి. ప్రతి ఇంటి ముందు అలా ప్రారంభిస్తే ఏ గోవు అయినా లేదా ఏ ఇతర జంతువులైనా పక్షులైనా పశువులైనా వాటిని తాగి మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు మొట్టమొదట ప్రారంభం చేయండి. ఏదైనా దేవాలయం ముందు ఒక తొట్టిని కానీ ఒక బకెట్లో నీళ్లు కానీ పెట్టండి, ఆవులు తాగి వెళ్ళే విధంగా. లేదా మీకు ఎక్కడైనా ఆవులు ఎక్కువగా కనిపిస్తాయనే చోట అక్కడ మీరు ఏర్పాటు చేశారనుకోండి, దాని తర్వాత ఎంతోమంది ఈ ఎండాకాలం అన్ని రోజులు అందులో నీళ్లు పోస్తారు. ఆ యొక్క పశువులు అలాగే ఆ యొక్క గోవులు తాగి మనకు విశేష ఆశీర్వాదాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా పాటించి అందరూ కూడా ఆ గోవుల యొక్క సంరక్షణ చేయాలని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ ప్రత్యేకంగా యాత్రలు లేదా ఎక్కడైనా ప్రయాణాలలో ఉన్న వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి సందేహం ఉంటుంది. వారందరూ కూడా ఏం చేయొచ్చు అంటే, దానము ధర్మం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి సంకల్పపూరితంగా ఒక బ్రాహ్మణుకి ఇచ్చేటటువంటిది. రెండవది వచ్చేసి ఎవరైనా పేదవారు, ఎవరైనా కష్టపడుతున్నవారు, ఎవరైనా ఇబ్బందులలో ఉన్నవారు వారికి చేసే దానము విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాంటి వారికి ఈ యొక్క బీదవారికి ఈ సమయంలో ఎండలలో వాళ్ళు తిరిగేవారు, ఎండలలో వారు ఉండేవారు, వారికి గొడుగు కానీ చెప్పులు కానీ దానం చేయాలి. అలాగే వారికి నీళ్ళ కుండ కూడా వారికి ఇచ్చినా పర్వాలేదు.
వారికే నీళ్ళకుండా ఇచ్చినా పర్వాలేదు. ఇలా ఆ దాన ధర్మాలు చేసుకోవాలి. వారు భోజనం చేయడానికి భోజన వ్యవస్థకు సంబంధించిన ఇచ్చిన స్వయం పాక రూపకంగా కానీ లేదా వారు అన్నదానంగా కానీ వారు చేయొచ్చు. అది కూడా విశేష ఫలితం. అలాగే మరి ఈరోజు ఏమీ చేయని వాళ్ళు ప్రయాణంలో ఉన్నా కానీ ఏం చేసుకోవాలంటే నారాయణ మంత్రము జపము చేసుకోవాలి, లక్ష్మీదేవి అష్టోత్తరము చదువుకోవాలి. ఇవి చేసుకున్న విశేష ఫలితం లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని అక్షయ తృతీయను ప్రతి ఒక్కరూ కూడా పాటించి ఈ అక్షయ తృతీయ అనేది ఏదైతే ఉందో బంగారము కొనడం అనే కాకుండా మిగతా వీటన్నిటినీ కూడా తెలుసుకొని అందరూ కూడా అన్ని దేవతలను అందరూ విష్ణుమూర్తిని కానీ అప్పన్న స్వామిని కానీ ఒడిస్సా పూరి జగన్నాథ్ని కానీ కేదార్నాథ్ ఆ యొక్క బద్రీనాథ్ దేవతలను కానీ ఏ దేవతనైనా కానీ ఏ దేవుడినైనా ఆ రోజు పూజ జపము తపము హోమము ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకొని వారు సంకల్పాన్ని సిద్ధించడానికి ఈ యొక్క అక్షయ తృతీయ చాలా విశేషమైన రోజుగా వారు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.